హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా బాబు యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మా బాబు యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అండి. ఇందులో చూసినట్టయితే ఏ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఈజ్ సీన్ ఇన్ సెఫాలిక్ ప్రజెంటేషన్. ఏ సింగిల్ లైవ్ అంటే ఒకే బేబీ ఇంట్రాయూట్రైన్ అంటే గర్భసంచి లోపల బ్రతికే ఉంది అని అర్థం. ఇన్ సెఫాలిక్ ప్రజెంటేషన్ అంటే తల క్రిందికి కాళ్ళు పైకి ఉంది అని అర్థం అండి. ప్లెజెంటా ఈజ్ పోస్టీరియర్ టు ద అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ టు మెచ్యూరిటీ. ప్లెజెంటా అంటే మాయా అనేది గర్భసంచికి వెనుక భాగంలో ఉంది అని అర్థం. అంటే కొందరికి ఆంటీరియర్ అని కూడా ఉంటుంది. ఆంటీరియర్ అంటే గర్భసంచికి ముందు భాగంలో ఉంది అని అర్థం. ఇక్కడ వచ్చేసి గర్భసంచిలో వెనుక భాగంలో ఉంది అని అర్థం అండి. పోస్టీరియర్ అంటే amniotic fluid is adequate for gestational age. అంటే amniotic fluid అంటే ఉమ్మనీరు అండి. adequate అంటే నార్మల్గా ఉంది. fetal facial features are normal అంటే బేబీ యొక్క ముఖ భాగాలు అన్నీ నార్మల్గా ఉన్నాయి. అలానే fetal spine and cranium appear normal అంటే బేబీ యొక్క వెన్నెముక అదంతా బాగుంది. బోత్ ఎక్స్ట్రిమిటీస్ షో నార్మల్ లాంగ్ బోన్ లెన్స్ అండ్ కాన్ఫిగరేషన్ అంటే బేబీ యొక్క కాళ్ళు మరియు తొడ భాగం అదంతా నార్మల్గా ఉంది అంటే బాగుంది అని అర్థం. ఫెటల్ హార్ట్ ఈస్ 4 ఛాంబర్డ్ అవుట్ఫ్లో ట్రాక్స్ అపియర్ నార్మల్ అంటే బేబీ యొక్క గుండె మరియు రక్త ప్రసరణ అదంతా బాగుంది అని అర్థం. ఫెటల్ థొరాసిస్ అండ్ అబ్డామినల్ స్ట్రక్చర్స్ అపియర్ నార్మల్. ఫెటల్ థొరాసిస్ అంటే బేబీ యొక్క మెడ మరియు ఊపిరితిత్తుల భాగం అదంతా నార్మల్గా ఉంది. అలానే అబ్డామినల్ స్ట్రక్చర్స్ అంటే బేబీ యొక్క కడుపు భాగం అదంతా నార్మల్గా ఉంది అని అర్థం. ఫెటల్ మూమెంట్స్ అండ్ హార్ట్ పల్సేషన్స్ ఆర్ నార్మల్ అంటే బేబీ యొక్క కదలికలు మరియు గుండె కొట్టుకోవడం అదంతా బాగుంది. అలానే హార్ట్ రేట్ వచ్చేసి 152 బీట్స్ పర్ మినిట్ అండి. సర్విక్స్ మెజర్స్ 38 mm అంటే 3.8 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి నార్మల్ అండి. ఇంటర్నల్ ఓఎస్ ఈజ్ క్లోజ్డ్. ఫెటల్ బయోమెట్రీ ఇది వచ్చేసి బేబీ యొక్క బయోమెట్రీ అండి. బీపీడీ అంటే బైపారటియల్ డయామీటర్ ఇది వచ్చేసి 54 mm ఉంది. అలానే ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఇది వచ్చేసి 183 mm 23 weeks 1 day. ఎఫ్ఎల్ అంటే ఫెమరల్ లెంత్ అండి. 41 mm 23 weeks 2 days ఉంది. ఇది వచ్చేసి జెస్టేషనల్ ఏజ్ అండి. ఇక్కడ చూసినట్టయితే 23 weeks 0 days అని ఉంది. ఇది వచ్చేసి ఎస్టిమేషన్ బేబీ వెయిట్ అండి. 571 grams ±83 grams అంటే +83 grams ఉండొచ్చు, అలానే -83 grams ఉండొచ్చు. ఈడీడీ అనేది మన ఎల్ఎంపిని బట్టి ఉంటుందండి. అలానే ఇక్కడ చూసినట్టయితే క్రోమోజోమల్ మార్కర్స్ ఇవన్నీ నో అని ఉన్నాయండి. అంటే అన్నీ నార్మల్ ఉన్నాయి. అంటే క్రోమోజోమల్ మార్కర్స్ అనేటివి అన్నీ నార్మల్గా ఉన్నాయండి. బేబీకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నట్టయితే ఇక్కడ ఇంప్రెషన్లో హైలైట్ చేస్తారండి. ఇక్కడ చూసినట్టయితే సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఆఫ్ 23 weeks అంటే ఒకే బేబీ గర్భసంచి లోపల ఉంది. జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 23 weeks అండి. నార్మల్ టిఫా ఫర్ 23 weeks. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.